హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. సో ఈరోజు మనము మోషన్ పోయే ద్వారం దగ్గర వచ్చే కామన్ డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఈరోజు మీరు ఇప్పుడు చూసినట్టయితే మనకు కామన్గా మనం చూసే డిసీజెస్ పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అంటాము, హిందీలో బవాసీర్ అంటారు, అర్షమోలలు అంటారు తెలుగులో విలేజెస్ సైడ్, ఇంకోటి మనకు ఫిజర్, ఇంకోటి ఫిస్టులా. సో ఈ మూడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే వేరే డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తాయి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వస్తాయి. మోర్ ఆర్ లెస్ వీటికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి రావడానికి. ట్రీట్మెంట్ కూడా కొన్నిటికి స్పెసిఫిక్గా డిఫరెంట్ ఉంటుంది. సో మనకు ప్రాబ్లం ఉంది అనుకుంటే మనకు ఉన్నది ఏ ప్రాబ్లమో డిసైడ్ అయితే మనకు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు మనం దీని గురించి కనుక డిస్కస్ చేసినట్టయితే మనం ఫస్ట్ పెయిన్ కాంపోనెంట్ కనుక తీసుకున్నాం. పెయిన్ అంటే మామూలు మనకు నొప్పి, ఈ మోషన్ పోయినప్పుడు నొప్పి, మోషన్ పోయిన తర్వాత విపరీతమైన మంట రావడము, లేకుంటే కొంచెం ఏమైనా కూర్చొని చేస్తే ఇబ్బంది పుట్టడము, ఆల్మోస్ట్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 hour 2 hours వరకు విపరీతంగా ఏదో గుంజినట్టు అనిపించడము, మంట పుట్టడము, ఇవన్నీ మనకు పెయిన్ కిందికి వస్తాయి. సో మనం ఇది కనుక తీసుకుంటే యూజువల్గా పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ వీటిల్లో పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అన్లెస్ ఎప్పుడైతే మనకు పైల్ మాస్ అనేది బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న స్కిన్ని ఇన్వాల్వ్ అయ్యే వరకు పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పెయిన్ అనేది యూజువల్గా మనకు ఇందులో తక్కువ ఉంటుంది. ఈ పెయిన్ అనేది మనకు ఫిజర్, మనం ఇది కనుక చూస్తే ఈ ఫిజర్ అనే దాంట్లో ఇందులో పెయిన్ అనేది హై పెయిన్ డెఫినెట్గా ఈ ఫిజర్లో చాలా క్లాసిక్గా మనకు పెయిన్ ఉంటుంది. సో కింద మోషన్ వెళ్ళే భాగం దగ్గర విపరీతమైన నొప్పి ఉందంటే 100లో 95 మందికి ఖచ్చితంగా ఫిజరే ఉంటుంది మనకు. సో అది క్లాసికల్ అనమాట. పెయిన్ ఎక్కువ ఉంటుంది, అది చాలా మటుకు ఫిజర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిస్టులా. యూజువల్గా ఫిస్టులలో కూడా నొప్పి చాలా తక్కువ, అన్లెస్ ఇన్ఫెక్ట్ అయితే తప్ప పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ నీల్ పెయిన్ అని చెప్పొచ్చు, అంటే నో పెయిన్ ఫిస్టులలో.